నరేంద్ర మోడీ గారు ఈయన భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది 2014. 2025 నాటికి 11 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన అనుభవాన్ని సంపాదించారు. ఇంకా ప్రధానిగా ఉన్నారు. ఈయన టైము అంటే కొయిలేషన్ గవర్నమెంట్ నడిపినా ఇంకా ఉంది. కానీ 75 సంవత్సరాలకే రిటైర్డ్ అవ్వాలనే ఒక ఫార్ములాను, ఒక నిబంధన, ఒక సాంప్రదాయాన్ని బీజేపీ పార్టీలో పెట్టింది మోడీ, అమిత్ షా ద్వయం. ఇప్పుడు ఈయన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. కానీ ఈయన పదవిలోనే భారత పాకిస్తాన్ల యుద్ధంలో పాకిస్తాన్ మీద గెలిచి ఒక అత్యున్నతమైన పరాకాష్ట పీకెస్ట్ పొజిషన్లో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈయన అనుభవం ముందు అసలు ప్రజలందరూ ఈయన ప్రధానమంత్రిగా ఉండాలనే కోరుకుంటున్నారు. ఈయన రిటైర్డ్ అవ్వాలంటేనే జీర్ణించుకోలేని పరిస్థితి. నేను అంతకుముందు పెట్టిన వీడియోలో ఈయన వారసుడు ఎవరంటే లేదు మోడీ గారే ఉండాలంటూ వందలాది మెసేజ్లు అండి. అంటే ఈయన క్రేజీ ఎలా ఉందో చూడండి. కానీ ఈయన రిటైర్మెంట్ అవుతారు. ఎవరు చెప్పినా వినరు. ఎప్పుడు అవుతారు అంటే అది ఆయన చేతుల్లో ఉంటుంది. చూడండి, సచిన్ టెండూల్కర్ గారు ఎప్పుడో రిటైర్డ్ అవ్వాలంటే బీసీసీఐ ఒకటే చెప్పేది. ఆయన ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడు, మేమేం మాట్లాడం. ఎందుకంటే ఆ స్థాయి అలాంటిది అనమాట. ఇప్పుడు మోడీ గారు కూడా ఎప్పుడు రిటైర్డ్ అవ్వాలంటే అప్పుడు. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీలో ఎవ్వరు ఏమనరు. కానీ మోడీ గారు చాలా హుందాగా ఉంటారు. ఆయనకి ఎప్పుడు రిటైర్డ్ అవ్వాలి, బీజేపీ ఎలా ఉండాలి, దేశం ఎలా ముందుకు నడిపించే ఇంకొక నాయకుడిని, ఒక అద్భుతమైన నాయకుడిని ఇవ్వకుండా ఒక యోధుడు ఎప్పుడు కూడా రిటైర్డ్ కారు. ఎప్పుడు రిటైర్డ్ అవ్వాలంటే ఆయన చేతిలో ఉంటుంది. కానీ ఈ మోడీ గారు రిటైర్మెంట్ అయ్యేలోపు ఆయనకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అవి ఒక అత్యున్నతమైన లక్ష్యాలు. ఇప్పటికీ ఆయన చాలా లక్ష్యాలు ఫుల్ఫిల్ చేసేసారు. బీజేపీ ఏంటి, ఆర్ఎస్ఎస్ ఏంటి అని. కానీ ఇప్పుడు ఈయన రిటైర్డ్ అయ్యేలోపు కొన్ని పంచ లక్ష్యాలని కొన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మనకు కనపడుతుంది. ఆ లక్ష్యాలు మొట్టమొదటిది ఏంటంటే పాకిస్తాన్ నుండి పీఓకేని తీసేసుకోవడం. పాకిస్తాన్ నుంచి పీఓకేని తీసుకోవడం, అది ఒకటవ లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న బెలూచిస్తాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా ఏర్పాటు చేసి పాకిస్తాన్ ముక్కలు చేసేయాలి. ఈ ముక్కలు అయినప్పుడు ఇక మనం పీఓకే తీసుకుని ఇది అయిన తర్వాత ఈ పాకిస్తాన్లో ఉన్న సింధ్, పంజాబ్ ప్రావిన్స్ని భారత్లో చేర్చడం. ఆ విధంగా జనగణమనలో పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా అంటాం, కానీ పంజాబ్, సింధు లేవు పూర్తిగా. ఈ సింధు పూర్తిగా లేదు, పంజాబ్ సగమే ఉంది మనకి. ఈ పంజాబ్, సింధుల్ని భారతదేశంలో జాయిన్ చేయడం, అది రెండవ లక్ష్యం. ఇక మూడవ లక్ష్యం ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే ఉమ్మడి పౌరసత్వం, రాజ్యాంగంలోని 44వ నిబంధనని అమలుపరచడం. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆయన లక్ష్యం. ఆర్ఎస్ఎస్ చెప్పిన 3 లక్ష్యాల్లో మీకు తెలుసు. ఉమ్మడి పౌరసత్వం, ఆర్టికల్ 370, భవ్య రామ మందిరం అయిపోయింది, ఆర్టికల్ 370 అయిపోయింది. ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్ లక్ష్యం అంటే ఆర్ఎస్ఎస్ యొక్క 3 లక్ష్యాల్ని ఈయనే నిర్వర్తించాలని కోరిక. ఇది 3. ఇక 4వ లక్ష్యం ఏంటంటే జమిలీ ఎలక్షన్స్. ఓకే, 1 నేషన్ 1 ఎలక్షన్, అది 4వ లక్ష్యం. ఆ లక్ష్యం తర్వాత ఇక 5వ లక్ష్యం ఏంటి అంటే ఇక ఆయన పెట్టుకున్న ఒక 5వ లక్ష్యం ఒక అద్భుతమైన లక్ష్యం. భారతదేశంలో 17 కోట్ల ఎకరాల భూమి క్రిస్టియన్ అథారిటీ కింద, మిషనరీస్ కింద ఉంది. ఈ భూముల్లో చాలా ఉపయోగపడుతున్నాయి. ఏది, విద్య, వైద్యం, తిరుగులేని ప్రభుత్వాలతో సమానంగా సేవ చేస్తున్నారు క్రిస్టియన్ మిషనరీస్. కాదు, అది అందరూ ఒప్పుకుంటారు. కానీ వేస్ట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి క్రిస్టియన్ మిషనరీస్ కింద. వాటిని ప్రభుత్వ పరం అయ్యేటట్టు మన వక్ఫ్ సవరణ చట్టం కింద ఒక క్రిస్టియన్ మిషనరీస్ ల్యాండ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావడం. ఆ విధంగా ఈ విద్యా వైద్యాన్ని మినహాయిస్తే మిగిలిన వేస్ట్ ల్యాండ్స్ అన్నిటినీ భారత ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది. పేదలకు భూములు వస్తాయి, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా 5వ లక్ష్యం ఉంది. ఈ విధమైన పంచలక్ష్యాలు పెట్టుకుని మోడీ గారు ఇప్పుడు పనిచేస్తున్నారు. చాలా తీవ్రంగా పనిచేస్తున్నారు. ఈయన అనుభవం ముందు ఈ లక్ష్యాలు నిర్వర్తించడం ఎక్కువ టైం కూడా పట్టదు. అందువల్ల అక్కడ ఎస్ జయశంకర్ గారు నుంచి, అజిత్ దోవల్ గారి నుంచి, ఇక్కడ అమిత్ షా నుంచి ఒక అద్భుతమైన ఒక సైనిక దళంలాగా పనిచేసే దళం ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఒక అద్భుతమైన అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ టాప్ 10 ఫోర్బ్స్ లిస్టులో ఏంటి, చాట్ జీపీటీ అయితే ప్రపంచ శక్తివంతమైన నాయకుడిగా చాట్ జీపీటీ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీని గుర్తించడం జరిగింది. దీన్ని బట్టి ఎలా ఉంటుందో తెలుస్తుంది. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ కూడా. సో ఈ లక్ష్యాలు, నేను చెప్పిన ఈ లక్ష్యాల తర్వాత మోడీ రిటైర్మెంట్ ఘనంగా వెళ్ళి భారతదేశ చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు.